రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇంద్రమ్మ ఇళ్ళు. సో మధ్యతరగతి వారికి, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టుకోలేని వారికి, వాళ్ళు అదేవిధంగా స్థలాలు లేని వారికి ప్రత్యేకంగా ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళ టవర్స్ను నిర్మిస్తున్నారు అంటే కూడా ఒక ప్రకటన అయితే చేసింది. అయితే ఈ దరఖాస్తుకు అంటే ఇంద్రమ్మ ఇళ్ళ టవర్స్లో ఉండేందుకు ప్లాట్లను కేటాయించేందుకు వారికి దరఖాస్తు సంబంధించిన ఒక గడువు తేదీ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మరొక 2 రోజులు మాత్రమే ఈ యొక్క దరఖాస్తుకు అవకాశం ఉందన్నట్లుగా వార్త వెలువడింది. మొత్తానికి జిహెచ్ఎంసీ పరిధిలో 7,680 ఎల్ఐజీ ఇళ్ల కేటాయింపుకు రంగం సిద్ధమవుతుంది. అదే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక నిర్దేశిత సమయాన్ని నిర్దేశించారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో 7,680 ఎల్ఐజీ ఇళ్ల కేటాయింపుకు ఈ నెల 30న కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ ద్వారా ఆ లబ్ధిదారులను కూడా ఎంపిక చేయనున్నారు. అయితే దీనికి కేటాయించిన సమయం ఏదైతుందో ఆ సమయం కూడా 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో కూడా ఎవరైనా అర్హులైన అభ్యర్థులు ఉంటే, అర్హులైన నిరుపేద కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనకి ఒక అప్డేట్ అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఈ లబ్ధిదారుల ఎంపికలో వాళ్ళు కనీస ధరావత్తు అంటే డిపాజిట్ 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ 10,000 ఒకవేళ వాళ్ళకి ఇళ్ల కేటాయింపు జరగనప్పుడు వారికి తిరిగి ఇచ్చేస్తామంటూ కూడా భరోసా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు కూడా అంటే వారికి ఇల్లు కేటాయించడం జరగని వారికి ఆ 10,000 రూపాయలు అంటే రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు కట్టిన 10,000 రూపాయలు ఏది ఉంటుందో అని వారి ఖాతాలోనే జమ చేస్తామంటూ కూడా అధికారులు దీనికి ఒక రకమైన ఒక భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి 2 రోజులు మాత్రమే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ కమిషనర్ విపి గౌతమ్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని అర్హులైన పేద, దిగువ, మధ్యతరగతి ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కూడా గత నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు కూడా చెప్తున్నమాట. జిహెచ్ఎంసీ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్మించి తలపెట్టిన ఈ ఎల్ఐజీ ఇళ్ళు 7,680 ఇళ్లను నిర్మిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్రీకారం చుట్టింది ఈ పథకానికి. అయితే ఇక్కడ దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 10 అంటే సోమవారం ఆఖరి తేదీ అంటూ కూడా ఒక అప్డేట్ మనకు అందుతోంది. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లుగా విపి గౌతమ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దీంతోపాటుగా ఈ పథకం క్రింద ఒక్కొక్క ప్లాట్ నిర్మాణ వ్యయం 11 లక్షలు అవుతుంది. అయితే 11 లక్షల్లో ప్రభుత్వం 5 లక్షలు వేసుకుంటుంది. మిగిలిపోయిన ఆ 6 లక్షలను లబ్ధిదారుడే స్వయంగా కట్టుకోవాల్సి ఉంటుంది. అంటూ కూడా ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ సదరు దరఖాస్తులను పరిశీలించి అటు తర్వాత అందులో అర్హులైన వారిని నిర్ధారణ చేయడానికి ప్లస్ లాటరీ సిస్టమ్ ద్వారా వారిని లబ్ధిదారులు ఎంపిక చేయడానికి ఆగస్టు 30 తారీఖున ఒక రోజు అయితే దాన్ని కేటాయించడం జరిగింది. ఇక లాటరీలో ఎంపికైన వారికి ఏడాదిలోపు ఇళ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక లాటరీలో ఇల్లు కేటాయించిన దరఖాస్తులు ఎవరైనా ఉంటే, వారికి ఇల్లు రాకుండా ఉంటే వారు చెల్లించిన 10,000 రూపాయలు మాత్రం మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా చెప్తోంది. అయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే ఆన్లైన్ పోర్టల్లో కానీ దరఖాస్తు చేసుకోండి, చివరి 2 రోజులు మాత్రమే అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఒక ప్రకటనలో. మొత్తానికి హైదరాబాద్లోని 7,680 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన ఈ పథకంలో ఎవరు లబ్ధిదారులుగా చేరతారు, ఎవరు అంతిమ లబ్ధిదారులుగా తేలతారు అన్న అంశం ఆగస్టు 30న జరిగే కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టంలో కూడా బహిర్గతం కానుంది. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.